బ్రేకింగ్ న్యూస్. రేపటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ ట్రిబ్యునల్ ట్రయల్ విచారించనుంది. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధిస్తూ అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్ విడుదల చేశారు. విచారణ సందర్భంగా విజిటర్లకు అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎంట్రీ నిషేధించారు. మాజీ ప్రజాప్రతినిధులకు సైతం అసెంబ్లీకి ఎంట్రీకి అవకాశం లేదు. అలాగే మీడియాకు సైతం అసెంబ్లీ సెక్రటరీ ఆంక్షలు విధించారు. మీడియా పాయింట్లో ఎవరు మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలైనా పార్టీ ఆఫీసుల వరకు మాత్రమే ఎంట్రీ ఉంటుందన్నారు. ఈ ఆంక్షలు ఈ నెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు అమల్లో ఉండనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో వాళ్లపైన అసెంబ్లీ ట్రిబ్యునల్ ట్రయల్ వాళ్ళని విచారించబోతోంది. ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది అనే అంశాలపైన వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకోబోతున్నారు, వాళ్ళని విచారించబోతున్నారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధిస్తూ అసెంబ్లీ సెక్రటరీ ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. విచారణ సందర్భంగా విజిటర్లకు అసెంబ్లీలోకి ఎంట్రీ లేదని చెప్పేశారు. మాజీ ప్రజాప్రతినిధులకు సైతం అసెంబ్లీకి ఎంట్రీ అవకాశం లేదు. అలాగే మీడియాకు కూడా అసెంబ్లీ సెక్రటరీ ఆంక్షలు విధించారు. మీడియా పాయింట్లో ఎవరు మాట్లాడవద్దంటూ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ పార్టీ ఆఫీసుల వరకు మాత్రమే ఎంట్రీ ఉంటుందన్నారు. ఈ ఆంక్షలు ఈ నెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు అమల్లో ఉండనున్నాయి.